నోబెల్ శాంతి బహుమతి తనకే ఇవ్వాలి అంటూ కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇక ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ వెనుజులా ప్రతిపక్ష నేత ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరీనా మచాడోను వరించింది. ప్రెసిడెంట్ మధురో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని గుర్తించి ఈ బహుమతికి ఎంపిక చేశారు. సుదీర్ఘ కాలంగా దేశంలో కొనసాగుతున్న అణచివేతను నిరసిస్తున్న మచాడోను ప్రభుత్వం పలుమార్లు నిర్బంధించింది. ఇండస్ట్రియల్ ఇంజనీర్ అయిన 58 ఏళ్ల మచాడో 2024 నుంచి రహస్య జీవితం గడుపుతున్నారు. ప్రాణాలకు ముప్పుందని తెలిసినా వెనుజులా ప్రజల కోసం దేశంలోనే ఉంటూ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడంలో, ఒక్కతాటిపైకి తీసుకురావడంలో మచాడో చేసిన కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినట్లు కమిటీ స్పష్టం చేసింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయమైన శాంతియుత పరివర్తనను సాధించడానికి ఆమె చేసిన పోరాటానికి గాను మరియా కొరీనా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేయాలని నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయించినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. గత ఏడాది జరిగిన వెనుజులా ఎన్నికల్లో మధురో 3వసారి గెలిచారు. ఈ ఎన్నికల తర్వాత మచాడో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తూ ఆమె అజ్ఞాతంలో ఉన్నట్లు నోబెల్ కమిటీ ధృవీకరించింది. నిరంతర బెదిరింపులు, ప్రమాదాల మధ్య జీవిస్తున్నప్పటికీ ఆమె వెనుజులాలోనే ఉండి ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం వాదిస్తూ తన పనిని కొనసాగిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె ఎక్కడ ఉన్నారో వెల్లడించలేదు. ఆమెపై అనేక అరెస్టు వారెంట్లు కూడా ఉన్నాయి. దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఆమె ఎదుర్కొంటున్న తీవ్రమైన భద్రతా ప్రమాదాలను కమిటీ గుర్తించింది. బహుమతి ఆమె లక్ష్యానికి మద్దతు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే మచాడో వంటి వారి వెనుక అమెరికా హస్తం ఉందని, మధురో పాలనను అంతం చేసే కుట్రలో వీరంతా భాగమని మధురో మద్దతుదారులైన వామపక్ష శక్తులు ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇటీవల కాలంలో అత్యంత ఉత్కంఠభరితంగా ఎదురుచూసే నోబెల్ శాంతి బహుమతి ఇదే. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత 3 నెలలుగా ఈ బహుమతి తనకు తప్పకుండా వస్తుందని బహిరంగంగా ప్రచారం చేశారు.